హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. నేమ్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే చిత్రమందిర్ స్టూడియోలోకి వచ్చేసాము. సో అది దేనికనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ని చాలా వరకు ఇక్కడే షూట్ చేశారంట. ఈ రోడ్ని మీరు ఎన్నో సీరియల్లో చూసే ఉంటారు కదా, చూసారా? చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీరియల్ని చూసి ఇదేంటి అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం, కానీ అవన్నీ డమ్మీ హౌసెస్ అండి. పట్టుకుంటే పడిపోయేటట్టుగా ఉన్నాయి అవి. సో నేను ఈరోజు వెళ్ళి చూడటం వల్ల అంటే నిజంగా అలా ఉంటాయా అనిపించింది. బట్ షూటింగ్ అంటే మాత్రం అంత ఈజీ కాదండి. ముఖ్యంగా పిల్లలతో ఎండ్లో కష్టపడి చాలామంది అయితే మంత్స్ బేబీతో కూడా షూటింగ్ స్పాట్లో ఉన్నారు. సో నేనైతే ఫస్ట్ టైం చూడటం కాబట్టి నాకైతే చాలా భయం వేసింది. అంటే అంత చిన్నపిల్లలకి బయటని ఎందుకు తిప్పుతున్నారు అనేది నా ఒపీనియన్ అది. సో నాకైతే అది అంత కరెక్ట్ అనిపించలేదు. సో ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి. సో దానికి నేనేమి పాయింట్అవుట్ చేయట్లేదు. బట్ కాకపోతే ప్రతి ఒక్క పేరెంట్కి ఆల్మోస్ట్ ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్ 90% స్క్రీన్ పైన కనిపించేదానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. సో అందులో నేను ఒక పర్సన్ అని చెప్పచ్చు. అది హ్యాపీ మూమెంట్ అండి. మన పిల్లల్ని మనం స్క్రీన్లో చూసుకునే అంటే మనల్ని మనం ఎలాగో చూసుకోలేకపోయాము, మన పిల్లల్నైనా చూసుకోవాలి అనేది నాకైతే అలా ఇష్టం అనమాట. సో అందుకనే అర్హాని నేను ఎండలో పట్టించుకోకుండా నేను ఈరోజైతే షూటింగ్కి తీసుకొని వెళ్ళాను. సో అది ఆడిషన్స్ అయ్యాయి, బట్ అది రిజల్ట్ అనేది ఇంకా మనకి తెలియదు అనమాట. ఇక్కడైతే మాత్రం నేను కొన్ని సెట్స్ చూశాను. ముఖ్యంగా నాకు ఇంటింటి రామాయణంలో పల్లవి అంటే నాకు చాలా ఇష్టము. బట్ వాళ్ళని మీట్ అవ్వగలనా లేదా అనేది నాకు తెలియలేదు. బట్ ఫైనల్గా అయితే నేనైతే మీట్ అయ్యా, ప్రతి ఒక్కరిని మీట్ అయ్యాను. అక్కడ జరిగే ప్రతి షూటింగ్, హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, ఆ తర్వాత ప్రతి ఒక్క క్యారెక్టర్ని నేనైతే మాత్రం బాగా చూసా. ఈ సెట్ అయితే పొదరిల్లు ప్రెజెంట్ మన మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఈ సెట్ కూడా నేను చూసున్నాను. ఇంటింటి రామాయణం అయితే అప్పటికి షూటింగ్ అవుతుంది, ఇంకా మేము వెళ్ళేటప్పటికి. అర్హా పని అయిపోయాక అర్హది కూడా నేను లాస్ట్లో చెప్తాను. దానికోసం కూడా అర్హది కూడా షూటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను అన్నీ ఒకసారి చూశాను అనమాట. అక్కడ అన్ని సెట్స్ చాలా బాగున్నది. స్టూడియో అయితే మాత్రం అసలు క్రౌడ్ ఉండరు, చాలా పీస్ఫుల్ ఉందన్నమాట ఆ ప్లేస్ అంతా. ఈ రోడ్లు అయితే చాలా బాగున్నాయి అసలు. చాలామంది పిల్లలు వచ్చారు ఈ షూటింగ్లో. అయితే పల్లవి గారిని కలిసాము. అర్హా కూడా చాలామంది హీరోయిన్లతో ఫొటోస్ తీయించుకుంది. సో మనం సినిమా వేరు, సీరియల్ వేరండి. సినిమా అనేది ఒక్కసారి 1 yearకి ఒక మూవీ వస్తుంది. సీరియల్ అనేది అట్లా కాదు, ఆల్మోస్ట్ ఒక 3 to 4 years మంచిగా ఉంటే మాత్రం స్టోరీ ఆల్మోస్ట్ 3 to 4 years చక్కగా ఉంటుంది, ఎక్కువ ఎపిసోడ్స్ వస్తుంది. సో అర్హదైతే షూటింగ్ అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా సెట్లు ఉన్నాయన్నమాట. ఈ సెట్ అయితే మెయిన్ దేనికి వెళ్ళామంటే కార్తీక దీపం సెట్ ఉంది కదా, సో దానికి వెళ్ళాము. అక్కడే ఆఫీసెస్, అక్కడే హాస్పిటల్స్, అక్కడే పోలీస్ స్టేషన్స్, అక్కడే షాప్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఇక్కడైతే వెబ్ సిరీస్ ఒకటి అవుతుంది అనమాట. సో దాన్ని కూడా మేము కవర్ చేసాము, వెళ్ళాము. ఆ ప్రొడ్యూసర్ వాళ్ళందరూ ఉన్నారు, సార్ వాళ్ళు. సో అర్హాని వాళ్ళకి పరిచయం చేసాము. తర్వాత వాళ్ళు ఏమన్నారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అర్హా అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఆ షూటింగ్ స్పాట్లోనే మల్బరీ పండ్లు ఉంటాయి కదా, మల్బరీ ఫ్రూట్స్ కనిపించేదానికి. సో దాని చేతికి అయితే భలే అందాయి, నాకు బాగా నచ్చింది. అక్కడ ఫ్రూట్స్ అన్నీ, అంటే అక్కడికి ఎక్కువ క్రౌడ్ ఉండరు కదండి, సీరియల్స్ అవి షూటింగ్ అవుతుంది కదా. సో అక్కడ ఎవరు తెంపేది కట్టడానికి కూడా ఎవరు లేరు కాబట్టి సో అవి అలా కిందకు ఉన్నాయి. అర్హా కూడా చాలా హ్యాపీగా చాలా వరకు కట్ చేసింది, ఆ ఫ్రూట్స్ ఉంచుకుంది చాలాసేపు. సో ఈ స్టూడియోస్లోనైతే ఫస్ట్ నేను చూసిన సీరియల్లో మత్తే చూస్తారు కార్తీక దీపం. ఆ సీరియల్ సెట్ చూడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అర్హా అయితే షూటింగ్ స్పాట్లో ఆ మేకప్ ఆర్టిస్టులతో వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేసింది. లాస్ట్లో అక్కడ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అదైతే ఫొటోస్ అవి తీయించుకుంది. అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఫస్ట్ టైం అండి
నేను అర్హాని నార్మల్ రీల్స్ చేయించడం కానీ ఇలాగైతే మాత్రం నేను ఎప్పుడూ తీసుకుని వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ప్లస్ చేయండి, అర్హకి మంచి ఫ్యూచర్ ఉండాలని. సో నెక్స్ట్ వీడియోలో ఏమైంది అనేది చెప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్. అసలు మేము ఎవరిని మీట్ అవ్వడానికి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.